శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల నందు వైద్య విద్యలో పెను మార్పులపై ఈ నెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు విస్తృత స్థాయిలో వైద్య విద్యా ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో సదస్సును నిర్వహిస్తున్నట్లు సంఘాల డాక్టర్లు కిరీటి పహింలు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ ఈ 14వ తేదీ రాష్ట్ర వైద్య విద్యా సదస్సుకు దేశవ్యాప్తంగా వైద్య విద్యలో వస్తున్న పెను మార్పులపై విస్తృతంగా అధ్యయనం చేసిన బృందం వీటిపై కూలంకుషంగా చర్చించి ఈ సమావేశంలో సూచనలు ఇవ్వనున్నారని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్వి మెడికల్ కాలేజీ పిఆర్ఓ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం ద్వారా వచ్చిన వీటిని ప్రభుత్వానికి తగిన సూచనలు ఈ విధంగా వైద్య విద్య ఈ విధంగా అభివృద్ధి చెంది ఈ విధంగా వైద్య విధానం నూతన వైద్య విధాన పరిస్థితులు మనము పాటించి వాటి ద్వారా మన ప్రపంచంలో ఉండే వైద్య విద్యకు ధీటుగా మన భారతదేశంలో కూడా దానికి ధీటుగా వైద్య విద్యార్థులను తయారు చేయాల్సిన బాధ్యత గురించి విశదంగా కూలంకషంగా చర్చిస్తారు. సో ఈ వైద్య విద్య సమావేశానికి దేశం నలుమూల నుంచి ప్రముఖ వైద్య నిపుణులు వైద్య విద్యా అధ్యాపకులు డాక్టర్ పీయూష్ గుప్తా గారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ నుంచి, డాక్టర్ దేవేంద్ర మిశ్రా గారు, డాక్టర్ అమీర్ వీళ్ళందరూ కూడా న్యూఢిల్లీ నుంచి వస్తున్నారు. డాక్టర్ విష్ణు భట్, డాక్టర్ మహాలక్ష్మి గారు వీళ్ళంతా జిప్మర్ పాండిచేరి నుంచి వస్తున్నారు. డాక్టర్ సంజీవ్ లెవన్, డాక్టర్ నచికేత్ శంకర్ వీళ్ళంతా సెయింట్ జాన్స్ నిమ్హాన్స్ అక్కడి నుంచి వస్తున్నారు. అట్లే డాక్టర్ పివి చలం గారు, డాక్టర్ ఎంఎస్ శ్రీధర్ గారు అపోలో హాస్పిటల్, డాక్టర్ సుశాంత్ కుమార్ ఒరిస్సా నుంచి, అట్లా దేశం నలుమూల నుంచి ప్రముఖ వైద్య అధ్యాపకులు వస్తున్నారు. సో దీని ఏమంటే ఇప్పుడు కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు కొత్త విధానం వస్తుంది. మన నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి అంటారు కదా, వాళ్ళు కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ సిబిఎంఈ అనేది కొత్త వైద్య విధాన బోధనా పద్ధతి. అది 2019 సంవత్సరం నుంచి మొదలుపెట్టారు. దాంట్లో ఇప్పుడు కొత్త వైద్య విధానం మన అమలు అవుతోంది కాబట్టి దాంట్లో మెలకువలు దాన్ని ఏ విధంగా ఇంతకుముందు పాత వాళ్ళ ట్రెడిషనల్గా మన టీచింగ్ అని వేరే విధంగా ఉంది. ఇప్పుడు 2019 నుంచి వైద్య విద్యలో చాలా మార్పులు వచ్చాయి. దాన్ని ఏ విధంగా దాంట్లో సాధక బాధకాలు ఏమున్నాయి, దాన్ని ఎట్లా మనం చేసుకోవాలి, ఇప్పుడుండే అధ్యాపకులకు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్య అధ్యాపకులు అందరూ కూడా సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో ఈ ప్రముఖ వైద్యులందరూ కలిసి ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా అయితే మంచి వైద్య విద్యను అందించవచ్చు. సో మంచి వైద్య విద్యను అందిస్తే మంచి వైద్యులుగా తయారు చేసడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ కాంటాక్ట్ ఫిజిషియన్ అంటే ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్ను ఫస్ట్ కాంటాక్ట్ ఫిజిషియన్ మన కమ్యూనిటీలో ఫస్ట్ కాంటాక్ట్ ఫిజిషియన్గా తయారు చేయాలి. అంటే వానికి అన్ని ఒక నాలెడ్జ్ ఉండాలి.